హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక శౌర్య పెళ్లి షాపింగ్ చేయడం కోసం వచ్చాను, అలాగే రామలక్ష్మి తీసుకెళ్దామని వచ్చాను అని రఘురామ్తో చెప్పడంతో ఇక అది విన్న జానకి, ఏంటి నిన్న రాత్రితో అమ్మాయితో అలా కనిపించి ఇప్పుడు నా కూతుర్ని నువ్వు పెళ్లి షాపింగ్ తీసుకెళ్దామని వచ్చావా? పెళ్లి షాపింగ్ లేదు, ఏమీ లేదు, వెళ్ళు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. నా కూతుర్ని నీకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం అంటే అత్తయ్య అలా కాదు అని శౌర్య అంటుంటే, పెళ్ళి లేదు, గిల్లి లేదు, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు అని అరుస్తూ ఉండడంతో ఇక వెంటనే రఘురామ్ పక్కకు వచ్చి నా అల్లుడితో మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇలా అడ్డొచ్చి మాట్లాడిందంటే ఇంకొకసారి పళ్ళు రాలుతాయని చెప్పు అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు. ఇక జానకి, ఏంటి పెళ్ళి కాకుండా అల్లుడు అంటున్నారేంటి అని జానకి ఆశ్చర్యపోతుండగా ఇక రఘురామ్, శౌర్య ఏ రోజైతే నువ్వు పంచాయతీ ముందు నా కాళ్ళు పట్టుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నావు ఆ రోజే నువ్వు నాకు అల్లుడు అయిపోయావు. ఆ క్షణమే రామలక్ష్మి నీకు భార్య అయిపోయింది అని చెప్పడంతో ఇక జానకి చాలా కోపం వచ్చేస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వు ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, రామలక్ష్మిని ఎప్పుడు కావాలన్నా వెళ్ళొచ్చు, దానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని రఘురామ్ అంటుంటే, వద్దు అని జానకి అరుస్తుంటుంది. షాపింగ్కి తీసుకువెళ్ళు, ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని రఘురామ్ చెప్పడంతో అలాగే మావి అంటాడు శౌర్య. ఈలోపు రామలక్ష్మి, నాన్న నాకు ఇంట్లో కాస్త పని ఉంది అని చెప్పడంతో ఇక రఘురామ్, పెళ్లి కూతురివి, నువ్వు ఎటువంటి పని పెట్టుకోకూడదు, పద షాపింగ్కి వెళ్ళు శౌర్యతో అంటాడు. ఇంట్లో పని ఏమైనా ఉంటే వీళ్ళు చూసుకుంటారులే, నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఇక రామలక్ష్మి ఏం మాట్లాడలేక వెళ్తూ ఉంటే, రామా నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి జానకి అరుస్తూ ఉంటుంది. ఇక జానకిని కంట్రోల్ చేస్తూ ఆద్య రామని శౌర్య షాపింగ్కి మాత్రమే కదా తీసుకువెళ్ళింది, అలా తీసుకువెళ్ళినంత మాత్రాన పెళ్ళి అయిపోయినట్టు కాదు కదా అని చెప్పడంతో జానకి, అంతే కదా, ఆ శౌర్య నీచుడని చెప్తుంటే వీళ్ళెవరికి అర్థం కావట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయాలి అని చెప్పి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది జానకి. ఆద్య మీరిద్దరూ కలిసి వెళ్ళి రామలక్ష్మి తీసుకొచ్చేయండి సరేనా అని ఆద్యకి ఇంకా శ్రీనుకి చెప్తుంది. సరే అని చెప్పి వీళ్ళు వెళ్తూ ఉంటారు. మరో పక్కన శౌర్య రామలక్ష్మితో, నువ్వు బండెక్కు అంటుంటే, ఏం అక్కర్లేదు నేను ఎక్కను అంటూ ఉంటుంది. ఏ బండెక్కు అంటుంటే, నేను ఎక్కను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని రామలక్ష్మి చెప్పడంతో మావయ్య అని శౌర్య పిలవడంతో ఒక్కసారిగా ఎక్కి బండి కూర్చుంటుంది రామలక్ష్మి. ఇక మరో పక్కన ఆద్య శ్రీను రావడంతో నువ్వు డ్రైవ్ చేయంటాడు శ్రీను ఆద్యతో. సరే అని డ్రైవ్ చేయడానికి బండి ఎక్కగా, ఎక్కు అంటే ఎక్కను అంటాడు శ్రీను. నీ పైన ఎక్కించాలా అంటుంది ఆద్య. సరే అంటాడు శ్రీను. ఇక ఆద్య శ్రీనుని వదిలేసే వచ్చేస్తూ ఉంటుంది, పరిగెట్టుకుని వెళ్ళి మళ్ళీ బండి ఎక్కుతాడు. మరో పక్కన శౌర్య ఒక చెట్టు కింద రామలక్ష్మిని ఆపడంతో షాపింగ్ అని తీసుకొచ్చి నన్ను ఏంటి ఇక్కడ ఆపారు అని అడుగుతూ ఉండగానే అప్పుడే ఆద్య ఇంకా శ్రీను కూడా వచ్చి అక్కడే ఆగుతారు. ఇక రామలక్ష్మి, ఏంటి మీరు కూడా వచ్చారు, అందరూ కలిసి ఏం చేయబోతున్నారు అని కంగారు పడుతూ ఉంటే రామలక్ష్మి, చెప్తాం ఆగు అంటాడు శౌర్య. ఇక శౌర్య కాల్ చేస్తూ ఉంటాడు, చెప్తాం ఆగు అంటుంది ఆద్య. మరో పక్కన ప్రమీల, అమ్మ అస్మిత నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను తాగు అని అస్మితకి జ్యూస్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శౌర్య వాళ్ళ నాన్నకి కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి, శౌర్య ఏంటి ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే అస్మిత అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. ఇక శౌర్య మాత్రం కొండ మీద ఉన్న శివాలయానికి రామలక్ష్మితో పాటు వెళ్తున్నాను అని చెప్పడంతో ఇక పక్కన ఉన్న రామలక్ష్మి, ఏంటి గుడిగా అని ఆశ్చర్యపోతుంది. ఇక శౌర్య వాళ్ళ నాన్న సడన్గా గుడికి ఎందుకు వెళ్తున్నావురా అని అడగడంతో ఇక శౌర్య, రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను నాన్న అని చెప్తూ ఉంటే పక్కనున్న రామలక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది. ఇక శౌర్య వాళ్ళ నాన్న, పెళ్ళా ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది అంటే, పెళ్ళంటే పెళ్ళే నాన్న అంటాడు శౌర్య అటు పక్క నుంచి. నాకు రామలక్ష్మికి ఈరోజే పెళ్ళి, ఆ విషయం చెప్పడానికి కాల్ చేశాను అని చెప్పడంతో ఇక అటు పక్క నుంచి శౌర్య వాళ్ళ నాన్న, ముహూర్తాలు రేపు పెట్టుకుంటే ఇవాళ మీ ఇద్దరు పెళ్ళేంట్రా, ఈ విషయం రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో తెలుసా అని అడుగుతూ ఉంటాడు. మరో పక్కన రామలక్ష్మి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆద్య ఇంకా శ్రీను వెనకాల పరుగులు పెడుతూ ఉంటారు. ఇక శౌర్య మాత్రం, తెలీదు షాపింగ్ అని రామలక్ష్మిని నాతో పాటు తీసుకొచ్చాను అని చెప్తుంటే రామలక్ష్మి మాత్రం పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మిని పట్టుకోబోయే క్రమంతో శ్రీను ఇంకా ఆద్య ఒకరికో గిల్లో ఒకరు పట్టుకుని ఉంటారు. అలా రామలక్ష్మి పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక మరో పక్కన శౌర్య వాళ్ళ నాన్న శౌర్యతో, నువ్వు ఇలా ఎవరికి చెప్ప పెట్టకుండా రామలక్ష్మి పెళ్లి చేసుకుంటే రఘురామ్ గారికి ఏం సమాధానం చెప్పాలి చెప్పరా, ఇక అది తర్వాత నేను చూసుకుంటాను నాన్న, ముందు నువ్వు ప్లస్ చేయి అని శౌర్య అడగడంతో, ఏమని ప్లస్ చేయర్రా అంటే, మా పెళ్ళి బాగా జరగాలని చెప్పి మేము బాగుండాలని ప్లస్ చేయనానా అని అడుగుతూ ఉంటాడు శౌర్య ఫోన్లో. ఇక మరో పక్కన రామలక్ష్మి, నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు, పెళ్ళిని విజయవంతంగా చేయాలని ఎలా కోరుకుంటున్నావు అని అరుస్తూ ఉంటుంది. రామని ఒక పక్క నుంచి శ్రీని ఇంకా ఆద్య పట్టుకుంటారు. ఇక మరో పక్కన శౌర్య వాళ్ళ నాన్న, ఏంట్రా అరుపులు అంటుంటే, నేను మళ్ళీ కాల్ చేస్తానని కాల్ పెట్టేస్తాడు శౌర్య. ఇక మరో పక్కన రామలక్ష్మి, నా మెళ్ళో నాకు బలవంతంగా తాళి కట్టావంటే నీకు పైన పోలీస్ కేసు పెట్టేసి నేను జైలుకి పంపిస్తా అంటే శౌర్య, నన్ను ఒత్తి శౌర్య అలా బతకడం కన్నా రామలక్ష్మి ముగ్గురు శౌర్యలా జైలుకి వెళ్ళి హ్యాపీగా బతికేస్తా నేను అంటాడు. ఇక రామలక్ష్మిని ఆద్య ఇంకా శౌర్య ఇద్దరు కలిసి బలవంతంగా కారు ఎక్కిచ్చేసి వీళ్ళు బయలుదేరతారు. మరో పక్కన అస్మిత,
మీరు చూస్తే ఇక్కడ నాకు జ్యూసులు ఇస్తున్నారు, మీ అబ్బాయి చూస్తే రామలక్ష్మిని పెళ్లి చేసుకుందామని అక్కడ ప్రయత్నాల్లో ఉన్నాడు అంటే అలా ఎలా పెళ్లి చేసుకుంటాడు, వెళ్ళి కనుక్కుందాం పద అని ప్రమీల వెళ్తుంది శౌర్య వాళ్ళ నాన్న దగ్గరికి. ఇక ఏమండి ఏం జరుగుతుందంటే ఏం జరగట్లేదు ఫ్రూట్స్ తింటున్నాను అంటాడు. లేదు లేదు మీరు శౌర్యతో మాట్లాడింది మా చెవును పడ్డది అని ప్రమీల అంటుంటే ఏంటి నేనేం మాట్లాడాను అని తెలియనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు శౌర్య వాళ్ళ నాన్న. ఈ అమ్మాయి ముందెందుకు నేను తర్వాత మాట్లాడతాలే అంటాడు శౌర్య వాళ్ళ నాన్న. అంకుల్ చెప్తారా లేదా అని అస్మిత గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న కత్తి తీసుకుని అంకుల్ చెప్తారా నా పీక్ కోసుకోమంటారా అని అడుగుతూ ఉంటుంది. ఇక శౌర్య వాళ్ళ నాన్న ఈ అస్మిత అన్ని విధాలా ఆ శౌర్యని చెడ్డగా చేసింది, పెళ్లి జరగనిస్తుందో లేదో అని శౌర్యకి అనుమానం వచ్చి ఈరోజే రామలక్ష్మిని తీసుకువెళ్ళి గుళ్ళో పెళ్లి చేసేసుకుంటాడంట శౌర్య అని చెప్పడంతో ఇక అస్మిత షాక్ అవుతుంది. ప్రమీల మాత్రం వాడు రామలక్ష్మిని బలవంతంగా తీసుకెళ్తుంటే రఘురామ్ ఏంటి గౌరవంగా సాగరింపాడా ఏంటి అని అడుగుతూ ఉంటే ఇక శౌర్య వాళ్ళ నాన్న రామలక్ష్మిని షాపింగ్ తీసుకెళ్తామని అబద్ధం చెప్పి బయటికి తీసుకొచ్చాడంట అని మాట్లాడుతూ ఉంటే అస్మిత కత్తి పడేదంతో ఇగో ఈ రోజుతో అస్మిత కత్తి కూడా పడేసింది అంటే వాడితో వాదించే లాభం లేదని అర్థమైపోయినట్టుంది. అమ్మ అస్మిత ఇక నీ పని అయిపోయింది, నా కొడుకు తన నిజం భార్యతో ఇంట్లో అడుగు పెట్టకముందే నువ్వు సూట్ కేసు చదువుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంటే అస్మిత మాత్రం అంకుల్ శౌర్య నా మొగుడు నాకు తెలియకుండా దాని మెడలో ఎలా తాడు కడతాడో నేను చూస్తానని గట్టిగా అరుస్తుంది. అస్మిత క్యారెక్టర్ అంటే ఏంటి ఈరోజు చూపిస్తాను అని కోపంగా బయలుదేరుతుంది. ఒక పక్క అస్మిత కోపంగా బయలుదేరుతుంది, శౌర్య వాళ్ళ నాన్న కూడా బయలుదేరుతారు. మరో పక్కన పద్మ కూర్చొని నగల్ని అదే విధంగా చూస్తూ ఉంటుంది. ఇక పార్వతితో మొన్నటివన్నీ ఈ నగలన్నీ నావే అనుకున్నాను, నిన్న చూస్తే నావే అయిపోయాయి అనుకున్నాను, కానీ ఈరోజు నాకు కాకుండానే పోతున్నాయి అని చెప్పడంతో ఇక పార్వతి బియ్యం మెతుకు మీద మన పేరు ఎలా రాసి ఉంటుందో నగల పైన కూడా అలాగే పేరు రాసి ఉంటుంది అనుకుంటుందినా, ఇవన్నీ ఆ శౌర్య దగ్గరికి వెళ్ళిపోతాయి అని బాధపడుతూ ఉండగా సుందరమ్మ వచ్చి నగలన్నీ ముందేసుకొని ఇలా కూర్చున్నారేంటో అని అరుస్తూ ఉంటుంది. ఇక అటుపక్క నుంచి జానకి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వీళ్ళని చూస్తూ. ఇక జానకి అలా అడగడంతో రేపు మా మనవరాడికి పెళ్లి చేస్తున్నాం కదా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటున్నాం ఉంటుంది. ఇక జానకి మాత్రం జరగని పెళ్లికి ఎందుకు నగలు తీయడం అని అడుగుతూ ఉంటుంది. ఇక సుందరమ్మ జరగదని నువ్వు చెప్తే సరిపోతుంది ఏంటి, నా కొడుకు చెప్తే జరిగిపోతుంది అంతే అంటుంది. ఇక జానకి నీ కొడుకు చెప్తే సరిపోదు, కోడలు కూడా కలిసి కన్యాదానం చేస్తేనే అవుతుంది అని చెప్తుంది. ఆ శౌర్యతో పెళ్లికి నేను ఒప్పుకోను, కన్యాదానానికి బతిమలాడినా నేను రాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత అందరి ముందు మీ పరువే పోతుంది, పెళ్లి ఆగిపోయిందని నన్ను అంటే నాది కాదు బాధ్యత మీదే అని అంటూ ఉంటుంది జానకి. ఇక అప్పుడే రఘురామ్ వచ్చి ఏం జరుగుతుంది అని అడగడంతో సుందరమ్మ జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా విని తను రాకపోయినా తన కన్యాదానం చేయకపోయినా పెళ్లి ఎంత బాగా చేయాలో నేను చేసి చూపిస్తానని చెప్పమ్మా, పద్మ పెళ్లికి నేను చేయించిన నగలు మాత్రమే తనకి అలంకరించండి, తన నగలు ఏమైనా ఉంటే తనకి ఇచ్చేయండి అని చెప్పడంతో సరే అంటుంది పద్మ. ఇది అక్కదే అని చెప్పి నగలు తీస్తూ ఉంటుంది పార్వతి. చాలేవే అంటుంది పద్మ. అలా లాస్ట్లో ముక్కుపొడికి కూడా తీసివ్వడంతో ఇక కోపంగా పద్మ తీసుకుంటుంది. ఇక నగలు తీసుకువెళ్ళి జానకి కోసం గీత అవతల పెట్టేస్తుంది. ఇక అస్మిత కారులో వెళ్తుంటే అస్మితతో పాటే వెనకాల శౌర్య వాళ్ళ నాన్న కూడా ఫాలో అవుతూ ఉంటాడు. అస్మిత మాత్రం కారులో వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ చూసి అస్మిత వచ్చింది అని చెప్తూ ఉంటుంది. ఇక శౌర్య వాళ్ళ నాన్న వెనకాల నుంచి అంతా తొంగి చూస్తూ ఉంటాడు. అస్మిత ఎందుకు వచ్చింది అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే అది రావడమే కదండి మనకు కావాలి, రెచ్చగొట్టకండి, అస్మిత రా భోంచేయి అంటే నేను తిండికి మొహం వాచి రాలేదు ఇక్కడికి అని అస్మిత అంటుంటే మరి ఏం మొహం పెట్టుకుని వచ్చావు అని చెప్పడంతో ఇక అస్మిత లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే డబ్బు మీ గదిలోకి వెళ్తుందండి అంటే ఏంటి నా గదిలోకి, డాడీ అవసరం లేదు కానీ డబ్బు కావాల్సి వచ్చిందా దీనికి అని ఆయన అంటూ ఉంటే ఇక అస్మిత మాత్రం లోపలికి వెళ్ళి ఆల్మర్లో ఉన్న ఒక పిస్టల్ని తీసి అందులో బుల్లెట్లు ఉన్నాయో లేదో చూస్తూ ఉంటుంది.